This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. మరి ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ విపిసిలో భాగంగా వీ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ విపిసి ఎండ్ పాయింట్స్ గురించి మాట్లాడాలండి మీకు. నా విపిసి ఎండ్ పాయింట్స్ అనేది దేని కింద వస్తుందంటే బేసికలీ నెట్వర్కింగ్ వస్తుంది అండ్ నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ కింద వస్తుంది మీకు. నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ కింద వస్తుంది. సెక్యూరిటీ కింద ఎందుకంటే మనం మన డేటాని కొంచెం సెక్యూర్ గా యాక్సెస్ చేసుకోవడానికి మనం ఎలాగ వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ అని చెప్పి ఈ ఎండ్ పాయింట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ ఎండ్ పాయింట్స్ మనకి జాగ్రత్తగా అర్థం కావాలి అంటే ఫస్ట్ మనకి ఆర్కిటెక్చర్ అనేది మనకు అర్థం కావాలా, దాన్ని మనం ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి చెప్తాను మీకు. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఓకే, నేనేం చేస్తానంటే మనం ఇంత ముందు ఇక్కడ నాట్ గేట్ ఎడిట్ అంటాను ఆగండి. మనకి ఎడిట్ చేసినప్పుడు మీకు ఈ ఆర్కిటెక్చర్ తెలుసు, మీకు పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్స్ చెప్పినప్పుడు ఈ ఆర్కిటెక్చర్ మీకు తెలుసు యాక్చువల్ గా. సో నేనేం చేస్తాను, దీన్ని సేవ్ యాజ్ అని చెప్పి మనం సేవ్ యాజ్ అని చెప్పి తీసుకొచ్చి నేను ఏం చేస్తాను మీకు ఎండ్ పాయింట్స్ అందాం. నా ఇక్కడ సినారియోలో ఇది పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్ అని మీకు తెలుసు మీకు. అయితే ఇక్కడ కొన్ని ఎక్స్టెండ్ చేస్తాను నేను. ఇక్కడ కిందకు వచ్చినప్పుడు మీకు ఇది ఉంది కదా, మనం ఏం చేద్దామంటే ఇది ఎక్స్టెండ్ చేస్తాను మీకు. సో కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. ఎందుకు ఎక్స్టెండ్ చేస్తానంటే నా ఇక్కడ 1 minute కొంచెం ఓకే రైట్ ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చినప్పుడు కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, లెట్ మీ డ్రా ఎ లైన్ చేద్దాం అండ్ దెన్ నేను ఏం చేస్తాను, దీన్ని తీసేద్దాం ఇక్కడి నుంచి మనకి. సరే, నా ఇక్కడ మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ ఉంది. మనం ఇంటర్నెట్ కి పోయి డౌన్లోడ్ చేయాలంటే ఇట్లా రావచ్చు అంతా కూడా ఓకే, ఇట్స్ ఫైన్. నా ఇప్పుడు ఏం చేస్తామంటే ఇమాజిన్ మన దగ్గర ఒక AWS S3 బకెట్ మనం లాగ్స్ కోసం వాడామనుకోండి. సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇక్కడ మొన్న మనం క్రియేట్ చేసిన ఈ S3 బకెట్ ఒకటి ఉంది సార్, ఈ బకెట్ తీసుకోండి. యాక్చువల్ గా మీకు లాగ్స్ కోసం వాడాం కదా, ఈ బకెట్ ఉంది అనుకోండి. ఈ బకెట్ లోకి ఇప్పుడు ప్రైవేట్ సర్వర్స్ డేటా రాయాలనుకోండి, మీకు ట్రాఫిక్ అనేది ఈవెన్ S3 బకెట్ కూడా మీరు చూసిన ఈ S3 బకెట్ కూడా ట్రాఫిక్ అనేది ఏం జరుగుతుంది, బకెట్ అనేది ఈవెన్ AWS కాంపోనెంట్ అయినా కూడా మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో ఇక్కడికి వచ్చి నేను AWS S3 బకెట్ అంటారండి. AWS S3 బకెట్ అని చెప్పి ఒకవేళ అంటే ఈ బకెట్ అనమాట, మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇట్లా తీసుకోండి. నేను S3 బకెట్ అని చెప్పి దీని పేరు ఏమి ఇద్దాం మనం, ఇలా ఇద్దాం. నా క్వశ్చన్ వచ్చి మీరు చూసినట్లయితే క్వశ్చన్ వచ్చి మనకి ఇప్పుడు దీనికి కనెక్ట్ అవ్వాలంటే అంటే బేసిక్ గా ఈ సర్వర్ ఉంది కదా, ఇది దీంట్లో ఫైల్స్ డైరెక్ట్ గా పెట్టడం కుదరదు. ఏం జరుగుతుందంటే ఇది మీకు ప్రైవేట్ సర్వర్ అనుకోండి, పబ్లిక్ సర్వర్ అయితే డైరెక్ట్ గా ఇలా వెళ్ళిపోయి ఓవర్ ది ఇంటర్నెట్ పోయి దీనికి కనెక్ట్ అవుతుంది మీకు. ఓకే, ప్రైవేట్ సర్వర్ అనుకోండి, ఎక్కడికి పోయి ఇలా నాట్ గేట్వే ఉంటే ఇంటర్నెట్ మీదుగా దీనికి వెళ్తుంది. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈవెన్ దో S3 బకెట్ అనేది AWS సర్వీస్ అయినా కూడా డిఫాల్ట్ గా ఇంటర్నెట్ మీద పోయి దానికి కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సెక్యూరిటీ అన్నమాట. ఇలాగా మీకు ఇంటర్నెట్ మీద డేటా డౌన్లోడ్ చేయడం అనేది ఈవెన్ దో అది సెక్యూర్ HTTPS అయినా కూడా ఇట్స్ నాట్ రికమెండెడ్, ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. మీకు ఫస్ట్ ప్రాబ్లం అన్నమాట.
ఇక్కడికి వచ్చి డేటా ఆర్ ఇంటర్నల్ డేటా, మీ ఓన్ ఇంటర్నల్ డేటా మస్ట్ నాట్ బి రూటెడ్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే, రెండో ప్రాబ్లం ఏంటంటే మీకు ఇది వచ్చి సెక్యూరిటీ అన్నమాట. మీరు చూస్తే సెక్యూరిటీ ఫ్యాక్టర్ యాక్చువల్గా. నెక్స్ట్ వచ్చి కాస్ట్ ఫ్యాక్టర్ అన్నమాట. మీకు కాస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మీకు ఆబ్వియస్ గా ఒక ప్రైవేట్ సర్వర్ ఉందనుకోండి, మీకు నాట్ గేట్వే వాడినప్పుడు నాట్ గేట్వేలో 10 జీబీకి మీరు కాస్ట్ కట్టాలా, దాంతో పాటు S3 బకెట్ లో నుంచి ఇంటర్నెట్ మీదుగా మీరు డేటా తీసుకొచ్చారనుకోండి దానికి డబ్బులు కట్టాలి. సో కాబట్టి సో కాస్ట్ ఫర్ నాట్ బ్యాండ్విడ్త్ అండ్ S3 డేటా యాక్సెస్ ఓవర్ ఇంటర్నెట్. మీకు సరే, మీకు అంటే మీరు మరీ 10 టెరాబైట్ల ఆఫ్ డేటా చేస్తే మీకు తలనొప్పి వస్తుంది యాక్చువల్గా. బట్ కాస్ట్ ఫ్యాక్టర్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు సెక్యూరిటీ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. నా దీన్ని ఓవర్కమ్ కావడానికి మనం ఏంటంటే విపిసి ఎండ్ పాయింట్స్ అని వాడతామండి. విపిసి ఎండ్ పాయింట్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి విపిసి ఎండ్ పాయింట్స్ కింద రెండు ఉంటాయి. ఒకటి వచ్చి మీకు గేట్వే ఎండ్ పాయింట్ అంటాం, which is basically used for S3 bucket అండ్ ఇంకోటి ఏంటి మీకు DynamoDB అని ఉంటుంది, DynamoDB డేటాబేస్ అన్నమాట. రెండోది వచ్చి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ ఫర్ ఆల్ అదర్ సర్వీసెస్ అన్నమాట. ఈ రెండు మీకు ఈ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్, ఈ రెండింటిని మనం చెక్ చేయాలండి మీకు. సో కాబట్టి నా ఇక్కడ సినారియోలో ఆఫ్ కోర్స్ మనం ఈ సినారియోలో నాట్ గేట్వేలు ఏం ఇన్స్టాల్ చేయాలండి, అసలు ప్రైవేట్ యాక్సెస్ ఉండదు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఈ పిక్చర్ లోకి వచ్చినప్పుడు మీకు నేను లెట్ మీ డిలీట్ ఇలా ఇద్దాం. సో కాబట్టి ఇమాజిన్ మనకి S3 బకెట్ ఉంది. ఈ S3 బకెట్ ని యాక్సెస్ చేయాలి అంటే ప్రైవేట్ సర్వర్ కి ఎటువంటి ఛాన్స్ లేదండి. మీరు చూస్తే మీకు ఎటువంటి ఛాన్స్ లేదు. ఆఫ్ కోర్స్ ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ రివ్యూ కూడా తీసేస్తాను యాక్చువల్గా. మీరు చూస్తే నేను ఏం చేస్తాను, లేదా ఇంత పెద్దది అవసరం లేదు, 2 సబ్నెట్లు ఉన్నాయి కదా, 2 సబ్నెట్లు లేకపోతే ఇది తీసేద్దాం, 2 సబ్నెట్లు అవసరం లేదండి మీకు. సో కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాం, పైకి మూవ్ చేద్దాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ కూడా వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఈ లోడ్ బ్యాలెన్సర్ కూడా ఏం లేదు మీకు. సో ఒక పబ్లిక్ ఒక ప్రైవేట్ ఇది క్రియేట్ చేద్దాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి మీకు. సో ఒక పబ్లిక్ సర్వర్ ఒక ప్రైవేట్ సర్వర్ ఉందనుకోండి, మనం ఈ ప్రైవేట్ సర్వర్ వచ్చి ఇంటర్నల్ గా మనకి S3 బకెట్ ని యాక్సెస్ చేయాలి. సో కాబట్టి ఒక పని చేస్తాను, ఇనిషియల్ గా నేను ఏం చేస్తాను అంటే ఏదైనా ఒక ఫైల్ అప్లోడ్ చేస్తాను. నేను ఏం చేస్తాను, సో packer.io అని చెప్పి మీకు ఇన్స్టాల్ అని చెప్పి డౌన్లోడ్ చేస్తాను. విండోస్ కదా, ఇక్కడికి వచ్చి ఒక శాంపుల్ ఫైల్ తీసుకొచ్చి మనకి నేనేం చేస్తానంటే దీంట్లో అప్లోడ్ అని చెప్పి మీకు యాడ్ ఫైల్స్ అని చెప్పి ఎక్కడుంది, డౌన్లోడ్స్కి వెళ్తే ఇట్లుంది కదా, దీన్ని మనం అప్లోడ్ చేద్దాం. ఓకే, దీన్ని అప్లోడ్ చేసాం. సో ఇప్పుడు నాకేం కావాలంటే ఈ ఫైల్ని నేను డౌన్లోడ్ చేయగలగాలి, మీకు ఈ ఫైల్ని డౌన్లోడ్ చేయగలగాలి బేసిక్గా. ఓకే, సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేద్దాం, EC2కి వెళ్ళి లాంచ్ టెంప్లెట్స్కి రండి. లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి ఒక పబ్లిక్ సర్వర్ ఒక ప్రైవేట్ సర్వర్ లాంచ్ చేద్దాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అంటానండి. లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని చెప్పి కిందకు వచ్చారనుకోండి. సో మీ పబ్లిక్ సబ్నెట్ ఒకటి ఉంది, 55 పబ్లిక్ సబ్నెట్. సో నేనేం చేస్తాను మీకు ఇక్కడ దాన్ని సింపుల్ గా టెస్ట్ సర్వర్ కాకుండా పబ్లిక్ సర్వర్ 01 అని చెప్పి
నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను మీకు. ఓకే, తర్వాత మళ్ళీ వ్యూ లాంచ్ టెంప్లెట్స్. సో ఇక్కడ కూడా మళ్ళీ లాంచ్ టెంప్లెట్ అని చెప్పి ఈసారి ప్రైవేట్ దాంట్లో లాంచ్ చేయాలి, ప్రైవేట్ సర్వర్ అని చెప్పి మీకు. అయితే ఒక పని చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే రేదర్ దాన్ అమెజాన్ లైనెక్స్ కంటే కూడా నేను ఏం చేస్తాను, ఉబుంటూ సెలెక్ట్ చేస్తానండి. ఇక్కడ ఉబుంటూ సెలెక్ట్ చేసి 2004 అని ఇద్దాం. ఓకే, T2 మైక్రో మిగతా అన్ని కూడా. కాకపోతే నెట్వర్క్ సెట్టింగ్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేద్దాము, సో మీకు AWS B55 అని చెప్పి మనం ఇవ్వాల్సింది ప్రైవేట్ సబ్నెట్ 1 ఇవ్వండి. మిగతా అన్ని సేమే. పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉందేమో హర్ష గారు, ఒకసారి చూసుకోండి. డజంట్ మ్యాటర్ కదా, మీకు ఉన్నా కూడా మీకు ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్నప్పుడు పబ్లిక్ అయిపోయినా నష్టం లేదు మీకు, ఇట్ కంప్లీట్లీ ఫైన్. మీకు ఇక్కడ వచ్చినప్పుడు మీరు అడుగుతున్నారు కదా, ఇక్కడ పబ్లిక్ అయిపోయి ఈవెన్ అనేబుల్ చేసినా కూడా మీకు ఇఫ్ ఇట్ ఈస్ బేసిక్ గా ప్రైవేట్ సబ్నెట్ ఉన్నప్పుడు యూజ్ అవ్వదు మీకు యాక్చువల్గా. అది మనం టెస్ట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం అంటే లెట్స్ లాంచ్ దిస్. ఓకే, సో లెట్స్ లాగ్ ఇన్ టు ద ఫస్ట్ సర్వర్. పబ్లిక్ సర్వర్ కి మనం ఏం చేద్దాం, లాగిన్ చేద్దాము. EC2-user. సరే, ఐడల్ గా ఏంటంటే S3 బకెట్ లో మీరు ఫైల్స్ పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఇవన్నీ కూడా మీకు యాక్సెస్ ఉండదు అనమాట. వాట్ ఐ మెంట్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ డిజేబుల్ లో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీరు ఇట్లా ఇచ్చారనుకోండి, ఇక్కడ యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. రీజన్ ఏంటంటే యాక్సెస్ ఉండదు అనమాట. మరి యాక్సెస్ కావాలంటే ఏం చేయాలి అంటే ఎయిదర్ మనం ఈ మొత్తం బకెట్ కి ఓపెన్ చేయాలా, లేకపోతే దేర్ ఈస్ అ డిఫరెంట్ మెథడాలజీ యాక్చువల్ గా కాల్డ్ యాజ్ AWS CLI వాడచ్చు. మీకు అమెజాన్ లైనెక్స్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు AWS--- వర్షన్ అన్నారు అనుకోండి, మీకు ఇలా వస్తుంది, ఆల్రెడీ ఉంటుంది అనమాట మీకు. కాకపోతే ఉబుంటూలో ఉండదు, ఇది ఉంటుంది. బట్ ఎనీవే, సో ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయాలన్నమాట. అయితే నేను ఏం చేస్తాను, మీకు ఈజీగా ఉండాలి కాబట్టి, మీకు ఈజీగా ఉండాలా. ప్రాబ్లం ఏంటంటే ఓ పని చేస్తాను, ఈ రెండో సర్వర్ వచ్చామనుకోండి, లెట్ ఇట్ కమ్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఇది ప్రైవేట్ సర్వర్ అని తెలుసు మీకు, అయినా కూడా పబ్లిక్ ఐపీ అసైన్ అయింది. ఇక్కడికి వచ్చి ఉబుంటూ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు బేసిక్ గా మీకు కనెక్ట్ కాదు యాక్చువల్ గా. ఈవెన్ పబ్లిక్ ఐపీ ఉన్నా కూడా ప్రైవేట్ సర్వర్ కి మీకు కనెక్ట్ కాలేరు. కాకపోతే ఏంటంటే నాకు దీనికి AWS CLI ఇన్స్టాల్ చేయాలన్నమాట. అందుకని ఫర్ టైం బీయింగ్ నేను ఏం చేస్తానంటే మీకు ఈ సబ్నెట్ ఓపెన్ చేస్తాను. ఓన్లీ ఫర్ టెంపరీగా ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి చూడండి, కనెక్షన్ టైం డాట్. సో కాబట్టి ప్రైవేట్ సర్వర్ కి పబ్లిక్ ఐపీ ఉన్నా కూడా ఒరిగేదేం లేదు. నా ఫర్ టైం బీయింగ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ నాట్ డిలీట్ అయిపోయింది, బట్ ఎనీవే ఈ రౌటింగ్ టేబుల్ ఓన్లీ ఫర్ టెంపరీ పర్పస్. రౌటింగ్ టేబుల్కి వచ్చి నేను లెట్స్ ఓపెన్ దిస్ రౌటింగ్ టేబుల్. మీరు చూడండి, ప్యూర్ గా బ్లాక్ హోల్ అంటే ఏంది, వెనక నాట్ గేట్ రూట్ ఉంది కానీ నాట్ గేట్ వే లేదు యాక్చువల్, అందుకని. సో కాబట్టి ఇది రిమూవ్ చేసి సేవ్ చేయొచ్చు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది, ప్రైవేట్ సర్వర్ కి మీకు పబ్లిక్ ఐపీ ఉన్నా కూడా పని చెయ్యదు. నేనేం చేస్తాను, కావాలని ఫర్ నేమ్ సేక్ ఓన్లీ ఫర్ టైం బీయింగ్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇంటర్నెట్ గేట్వే అని చెప్పి దీనికి ఇచ్చి, ఎందుకంటే దీంట్లో నేను ఇది ఇన్స్టాల్ చేయాలనుకోండి, రీస్టార్ట్ సెషన్ అన్నాను అనుకోండి, ఇప్పుడు వస్తుంది చూడండి. సో AWS CLI ఎలా ఇన్స్టాల్ చేయాలా మీకు? ఓకే, ఫస్ట్ apt update. apt అనేది లైనక్స్ ప్యాకేజ్, ఉబుంటూ ప్యాకేజ్ మేనేజర్ అండి.
దాని లోపల అన్జిప్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఇన్స్టాల్ అయిపోయినాక ఎలాగ AWS CLI ఇన్స్టాల్ చేయొచ్చు మీకు? సో ఇక్కడికి వచ్చి AWS CLI Ubuntu 20.04 అన్నారు అనుకోండి. ఇక్కడ ఇక్కడ నుంచి చూడండి మీకు. సో అది కాపీ చేస్తాను. కాపీ చేసి ఓకే 2.15. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ రూట్ తీసేస్తాను, ఎందుకంటే నాకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి నేను ఏం చేస్తాను, ఎడిట్ రూట్స్ అని చెప్పి దాన్ని తీసేసి నౌ ఇట్ ఈస్ 100% ప్యూర్ ప్రైవేట్ సర్వర్. ఎందుకంటే నాకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసేసాను. బట్ మీకు డిస్కనెక్ట్ అయిపోవచ్చు చూడండి. మీకు ఇక్కడికి వచ్చి నేను రీబూట్ డిస్కనెక్ట్ అయిపోవాలి కాసేపట్లో, చూద్దాం ఆగండి. అంటే రిమూవ్ చేశాను ఇక్కడ మీకు మీ సర్వర్కి ఇది రిమూవ్ చేశాను కాబట్టి రౌటింగ్ టేబుల్ అంతా కూడా సబ్నెట్స్ ఏమున్నాయి, ప్రైవేట్ సబ్నెట్ 1 2 3 యాక్సెస్ బాల్. మనకి నేను ఏం చేస్తాను, డూప్లికేట్ సెషన్ అన్నాం, మీకు కనెక్ట్ కావచ్చు, నెట్వర్క్ టైం తోటి వస్తుంది. సరే, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన ప్రైవేట్ సర్వర్ ఐపీలు ఏంటండి, ఐపీలు తప్పు ఉన్నాయి. నేను ఏం చేస్తాను, లెట్ మీ గివ్ పబ్లిక్ సర్వర్ కి ప్రైవేట్ సర్వర్ కి ఐపీలు ఏమున్నాయి మనకి. చూడండి. ఓకే, ఇది ఐపీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ప్రైవేట్ ఐపీ ఏంటి మీకు, ఇది నా సింపుల్ గా ఇది ఇక్కడున్న ఇది S3 బకెట్ కి కనెక్ట్ అయ్యి అంటే ఓవర్ ది ఇంటర్నెట్ కాకుండా రావాలి. దీనికోసం మనం ఏం చేస్తాము, విల్ డూ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ గేట్వే ఎండ్ పాయింట్ అంటామండి. సో ఇక్కడ నుంచి తీసుకొచ్చి మనకి సో గేట్వే ఎండ్ పాయింట్ అని చెప్పి మనం క్రియేట్ చేయాలి బై ది వే. సో దానికోసం నేను ఏం చేస్తాను, మీకు గేట్వే ఎండ్ పాయింట్ అంటాను. ఓకే, ఎలా క్రియేట్ చేయాలా, మీకు VPC లోకి రండి. VPCకి వచ్చి లెఫ్ట్ సైడ్ లో మీకు ఎండ్ పాయింట్స్ ఉంటాయి, క్లిక్ చేయండి. క్రియేట్ అన్ ఎండ్ పాయింట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, AWS B55 S3 ఇక్కడికి వచ్చి S3 అనవండి. మీకు S3 అని ఇచ్చినప్పుడు మీకు కావాల్సింది ఇది సెలెక్ట్ చేయండి, AWS 3 ఎండ్ పాయింట్ ని సెలెక్ట్ చేసి మీ VPC ఏది, AWS B55. రౌటింగ్ టేబుల్ మీరు చూస్తే పబ్లిక్ ప్రైవేట్ రెండింటికి అప్లై చేసి నేను రెండింటికి ఇలా ఇచ్చేసి మీకు క్రియేట్ ఎండ్ పాయింట్ అనండి. సో క్రియేట్ ఎండ్ పాయింట్ అన్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, బేసిక్ గా గేట్వే ఎండ్ పాయింట్ ఏం చేస్తుందంటే మీకు ఇట్ విల్ బేసిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ ని మీరు డౌన్లోడ్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, ఇక్కడికి వచ్చి మీకు సరే ఈ సర్వర్ నుంచి లాగిన్ చేయడానికి ట్రై చేస్తాం, ఆర్ wget అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. సో ఫర్బిడన్ అని వస్తుంది, అంటే కనెక్టివిటీ వస్తుంది కానీ ఫర్బిడన్ అని వస్తుంది యాక్చువల్ గా. అలాగే SSA నేను ఏం చేస్తాను, నానో key.pem అని చెప్పి ఫస్ట్ కీ కాపీ చేయాలి మీకు. ఈ ప్రైవేట్ ఐపీ ఇన్స్టెన్సెస్ యొక్క ప్రైవేట్ ఐపీ ఇది, అంటే పబ్లిక్ ఐపీ నుంచి ప్రైవేట్ కనెక్ట్ అవుతున్నాను మీకు. ఇది డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ కూడా ఫర్బిడన్ వస్తుంది చూడండి యాక్చువల్ గా.
కానీ నేను అది తీసేసాం అనుకోండి, మీకు ఎండ్ పాయింట్ అంటే ఎండ్ పాయింట్ క్రియేట్ అయింది కాబట్టి మీకు అంటే ఏం జరుగుతుందంటే మీరు ఎండ్ పాయింట్, నేను ఒక పని చేస్తాను, ఎండ్ పాయింట్ డిలీట్ చేద్దాం, డిలీట్ విపిసి ఎండ్ పాయింట్స్ అని చెప్పి ఏదైతే క్రియేట్ చేశానో ఆ ఎండ్ పాయింట్ డిలీట్ చేస్తాను. యాక్చువల్గా మీకు ఎండ్ పాయింట్ డిలీట్ చేసామనుకోండి, ఎండ్ పాయింట్ డిలీట్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే బయటికి పోవడానికి దారే ఉండదు. మీకు బయటికి పోవడానికి ఇది చూసారా, ఇంతకుముందు ఫర్బిడన్ అని వచ్చింది, కానీ ఇప్పుడు చూసారా అది కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది కానీ కనెక్షనే లేదు. యాక్చువల్గా మీకు కనెక్షనే లేదనమాట మీకు. సో కాబట్టి సరే కనెక్టింగ్ టు నుంచి ఆగిపోయింది చూడండి. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది, మీకు ప్రైవేట్ ఎండ్ పాయింట్ వాడినప్పుడు ఈవెన్ దో మీకు ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోయినా ఇంటర్నల్ గా కనెక్ట్ అవుద్ది. సో వచ్చి క్రియేట్ అన్ ఎండ్ పాయింట్. సో AWS ఆర్ S3 gateway endpoint. ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, నాకు 55 ప్రైవేట్ ఆర్టీ ఆర్ పబ్లిక్ కూడా ఇచ్చుకోవచ్చు మీకు, బట్ మన కాన్సన్ట్రేషన్ ప్రైవేట్ ఇస్తాను. కిందకు వచ్చి క్రియేట్ అనండి. ఇలా క్రియేట్ చేసినప్పుడు మీకు ఏం జరుగుద్దంటే మీకు బ్యాక్ ఎండ్ లో అంటే మీరు దీని ఏమంటారు, ఈ సర్వర్ యొక్క రౌటింగ్ టేబుల్కి పోయారు అనుకోండి, ఈ సబ్నెట్ ఓపెన్ చేసి, లేకపోతే రౌటింగ్ టేబుల్ ఉండాలి ఎక్కడో AMI ల్యాప్టాప్ కి, లేదా సరే ఈ సబ్నెట్ ఓపెన్ చేసి దాని కరస్పాండింగ్ రౌటింగ్ టేబుల్కి వెళ్ళాం అనుకోండి. చూసారా ఇది యాడ్ అవుద్దండి మీకు. సో గేట్వే ఎండ్ పాయింట్ యాడ్ చేసినప్పుడు మీకు మీకు ఇలా వస్తుంది అనమాట. మీకు నేను చెప్పినట్టు మీకు గేట్వే ఎండ్ పాయింట్ S3 కదా, ఇది ఏం చేస్తుంది మీకు గేట్వే ఎండ్ పాయింట్ విల్ యాడ్ ఏ రూటింగ్ టేబుల్ అంటాం. విల్ యాడ్ ఏ రూటింగ్ టేబుల్ will add a route towards S3 in routing table. అంటే గేట్వే ఎండ్ పాయింట్ చేసినప్పుడు, కానీ మీకు డౌన్లోడ్ పర్మిషన్ రాదు. ఇక్కడ ఓకే, బట్ మీరు ఇక్కడికి వచ్చారు అనుకోండి, ఈసారి ఫర్బిడన్ అని వచ్చింది చూడండి. సార్ ఎందుకు సార్ ఫర్బిడన్ వచ్చిందంటే కనెక్టివిటీ ఉందండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి సెక్రటేరియట్కి వెళ్ళొచ్చు కాబట్టి డైరెక్ట్ వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి లోపలికి దూడతారంటే ఒప్పుకోరు పోలీసులు, అవునా, ఆన్ వాట్ పర్పస్ అంటారు. అలాగే మీకు ఇంటర్నల్ గా S3 అనే దానికి ఆ ఫైల్ కనెక్టివిటీ వచ్చింది బికాస్ ఆఫ్ ఎండ్ పాయింట్. కానీ పర్మిషన్ కావాలంటే ఏం చేయాలా, పర్మిషన్ కావాలంటే మనకి క్రెడెన్షియల్స్ ఇవ్వాలా. we can get credentials in 2 ways. మనకి 2 ways లో క్రెడెన్షియల్స్ తెచ్చుకోవచ్చు. ఒకటి వచ్చి క్రియేటింగ్ ఏ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ, దట్ ఈస్ వన్ వే. సెకండ్ వచ్చి మనం చేసేది ఏంటంటే యూజింగ్ ఆ IAM రోల్ ఫర్ EC2 మెషిన్. మనం సెకండ్ చేస్తాం అనమాట. అగైన్ ఇప్పుడు నేను IAM లో చేయబోయేది బ్లైండ్ గా చేయండి మీరు, ఎందుకంటే IAM లో మీకు సపరేట్ టాపిక్సే ఉన్నాయి యూజర్స్ కోసం, రోల్స్ కోసం. మరి ప్రస్తుతానికి మనం ఒక IAM రోల్ క్రియేట్ చేస్తాం, ఎందుకంటే ఈ ల్యాబ్ అవసరం కాబట్టి. ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ, ఐడెంటిటీ అండ్ కంప్లయన్స్ లో జస్ట్ IAM ఓపెన్ చేయండి. IAM ఓపెన్ చేసి ఇక్కడ రోల్స్ కి రండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS B54 అంటాను, 4 అని చెప్పి, అంటే ఆల్రెడీ 55 కూడా పాత ఆల్రెడీ రెఫరెన్స్ తీసుకుంటా, సెషన్స్ మేనేజర్ రూల్ అని ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, ఇదే పేరు వాడతాం కాబట్టి క్రియేట్ ఏ రోల్ అని చెప్పి మీరు సెలెక్ట్ చేయాల్సింది EC2, అంటే మన సర్వర్స్ కోసం ఇస్తాం అనమాట, మన VMs కోసం. EC2 సెలెక్ట్ చేసి నెక్స్ట్ వచ్చి ఇక్కడ పర్మిషన్స్ అడుగున్నారు. పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయి మీకు ఇక్కడ చూపించాలి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి. ఇంత ముందు బ్యాచ్ అనమాట. ఇవన్నీ 1 2 3 4 5 ఇవన్నీ అసైన్ చేస్తానండి. ఫస్ట్ వన్ 1 2 3
4 కమాన్ చేసి నెక్స్ట్ అని చెప్పి AWS B55 మీకు సెషన్స్ మేనేజర్ రోల్ అని ఉంటుంది. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే మీకు రైట్ క్లిక్ సెక్యూరిటీ అండ్ మోడిఫై IAM రోల్ అని చెప్పి, సో నేను ఏం చేస్తాను ఇక్కడ ఇచ్చాం అనుకోండి, దీన్ని అసైన్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఆ ఫైల్ ని డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయాలి. ఒకసారి నేను ఏం చేస్తాను అంటే దీన్ని రీబూట్ చేస్తాను. ఆ రోల్ అంతా రావడానికి ఒక్కసారి రీబూట్ అని ఇస్తానండి. లెట్ ఇట్ రీబూట్. గైస్ ఒక్క నిమిషం ఇవ్వండి, గివ్ మీ 1 minute ఫర్ మీ. ఓకే, లెట్స్ సీ. సో డిస్కనెక్ట్ అవుతుంది నాకు తెలిసి. మళ్ళీ నేను ఇంట్లోకి వెళ్దాం. కాలేదా ఇది? ఓకే, గుడ్. సరే, ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు డౌన్లోడ్ అవుద్దా లేదా చూద్దాం. ఇక్కడికి వచ్చి అంటే డైరెక్ట్ గా URL ఇస్తే డౌన్లోడ్ కాకపోవచ్చు. మనం ఏం చేయొచ్చు అంటే AWS S3 CP అని చెప్పి, ఎక్కడుందండి మన ఫైల్ ఏది, ఇక్కడికి వచ్చి దీన్ని ఓపెన్ చేస్తే రెండు ఉంటాయి. ఒకటి వచ్చి ఇంటర్నెట్ మీద యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ URL, అట్లా కాకుండా S3 URI అని ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసి ఇలా ఇద్దాం, AWS 3 CP అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి. మీకు ఏముంది ఇక్కడ CP ఇక్కడ చేసుకొచ్చి నేను ఏం చేస్తానంటే సింపుల్ గా sample1.zip అంటాను మీకు. సో మీరు చూస్తే డౌన్లోడ్ అయింది చూడండి. మీరు చూస్తే డౌన్లోడ్ అయింది. ఓకే, ఓపెన్ చేసి sample2 అంటాను. సరే, sample1.zip అంటే మీకు డౌన్లోడ్ అయింది. చూసారా, మీకు ఇంటర్నల్ గా డౌన్లోడ్ అయిందండి ఫైల్. చూసారా, sample1.zip sample2.zip అంటే మీకు డౌన్లోడ్ అవుతుంది మీకు. అదే కాదు, మీరు అప్లోడ్ కూడా చేయొచ్చు. నేనేమని చేస్తాను ఇక్కడ AWS S3 CP అని చెప్పి sample1.zip అని చెప్పి నేనేం చేస్తానంటే మీకు ఇలా ఇచ్చి నేనేం చేస్తాను అంటే ఇంతకుముందు బ్యాక్ వచ్చి ఇక్కడ చెక్ చేస్తారు అనుకోండి, ఏం ఫైల్స్ ఉంది మీకు, ఒకటే ఫైల్ ఉంది కదా ఇక్కడ, ప్యాకెట్లు ఉంది. సో నేను ఏం చేస్తాను మీకు సరే, సో ఇక్కడ రిఫ్రెష్ 2 వచ్చి ఉండాలి చూడండి. మీకు వచ్చినాయా sample1 అంటే ఈ కమ్యూనికేషన్ అంతా ఎలాగా, బికాస్ దిస్ ఇప్పుడు అదే ఇక్కడికి వచ్చి నేను చూడండి పింగ్ www.google.com అన్నాం అనుకోండి, మీకు డౌన్లోడ్ కాదు. అలాగే ఇక్కడికి వచ్చి ఏది ప్యాకర్ ఉంది, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను రైట్ క్లిక్ కొట్టి కాపీ లింక్ అని చెప్పి wget అంటే ఇంటర్నెట్ మీద కాదు, మీకు పోర్టల్ చూడండి మీకు. సో S3కి మాత్రం కనెక్ట్ అవుతుంది, S3 గా కనెక్ట్ అయ్యి డౌన్లోడ్ చేస్తుంది. ఎందుకు అంటే బికాస్ ఈ విధంగా మీ సర్వర్ ఇంటర్నల్ గా మీకు కనెక్ట్ అవుతుంది. దీన్నే గేట్వే VPC గేట్వే ఎండ్ పాయింట్ అంటారండి. మీకు గేట్వే ఎండ్ పాయింట్ అంటారు మీకు.
సరే, సో ఒక నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది విపిసి ఎండ్ పాయింట్ అనుకోండి. విపిసి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్, సారీ. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఇక్కడికి వచ్చి విపిసి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అనమాట. మరి విపిసి ఎండ్ పాయింట్ ఆర్ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ ఏం చేస్తుందంటే ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుంది. దానికి వెళ్లే ముందు నేను ఏం చేస్తానంటే ఇందాక ఒక రోల్ ఉంది కదా, దీనికి కూడా రోల్ అసైన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి మనం సెక్యూరిటీ ఐఏఎం రోల్ అని చెప్పి నేను ఏం చేస్తాను AWS V55 అని చెప్పి అసైన్ చేద్దాం. నౌ నాకు ఒక ప్రాబ్లం వచ్చిందండి. నేనేం చేస్తాను, సరే రీబూట్ చేద్దాం దీన్ని. నా ప్రాబ్లం ఏంటంటే నాకు సర్వర్ ఉంది, ఇదే ఈ పబ్లిక్ సర్వర్ అనుకోండి. పబ్లిక్ సర్వర్ ఉంది, దాని పెమ్ ఫైలు పీపీకే ఫైలు పోయాయి. ఏంటది? నా పెమ్ ఫైలు పీపీకే ఫైలు రెండు కూడా డ్యూ టు సమ్ రీజన్ ఎక్కడో పెట్టాను, ల్యాప్టాప్ క్రాష్ అవ్వడమో ఎక్కడో ఉంది, బట్ రెండు కూడా క్రాష్ అయిపోయాయి. మరి క్రాష్ అయిపోయినాక మరి నేను పాస్వర్డ్ ని ఎలా రీసెట్ చేయాలా, ఎలా కనెక్ట్ అవ్వాలి అనే క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. మీకు ఎలా కనెక్ట్ క్వశ్చన్ రేజ్ అవుతుంది. నౌ ఐడల్ గా అయితే ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే ఈ సర్వర్ ఉంటుంది, ఈ సర్వర్ లోకి వచ్చి మనం ఏం చేస్తాము, దాని వాల్యూమ్ సర్వర్ షట్ డౌన్ చేసి దాని రూట్ వాల్యూమ్ తీసుకొచ్చి వేరే సర్వర్ కి అసైన్ చేసి, ఇక్కడ రూట్ వాల్యూమ్ ఉంటుంది మీకు, ఎక్కడుంది పబ్లిక్ సర్వర్ దగ్గర, ఇది దీన్ని ఇంకో దానికి అసైన్ చేసి దాని లోపలికి పోయి SSH కీస్ ఎడిట్ చేసి ఏదేదో చెప్తారు. యాక్చువల్ గా అంతా సినిమా లేదు ఇక్కడ. మీరు ఏం చేయొచ్చు అంటే ఎప్పుడన్నా ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి మీకు, ఓకే పెమ్ ఫైల్ పీపీకే పోయింది అని అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే మనం ఆల్రెడీ రోల్ అసైన్ చేశాం కదా, మీరు ఏం చేస్తారంటే సర్వీసెస్కి వచ్చి మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ కి వచ్చి మీరు కిందకు వస్తే సంథింగ్ కాల్డ్ యాజ్ సిస్టమ్ మేనేజర్ అని ఉంటుంది. మీకు దీనికి రండి, మీకు సిస్టమ్ మేనేజర్ అని ఉంటుంది. దీనికి వద్దాం. బై ద వే దీనికి వచ్చి ఏం చేయొచ్చు మీకు, దీనికి వచ్చి మీకు ఇక్కడ కింద అట్లే వచ్చారనుకోండి, మీకు లెట్స్ కమ్ డౌన్, ఇక్కడ సెషన్ మేనేజర్ అని ఉంచండి. మీకు ఇక్కడ సెషన్ మేనేజర్ అని ఉంది. సో మీరు ఏం చేస్తారంటే మీకు స్టార్ట్ సెషన్ అనండి. మీకు స్టార్ట్ సెషన్ అన్నప్పుడు ఇక్కడ మీకు పబ్లిక్ సర్వర్ కనిపిస్తుంది కానీ ప్రైవేట్ సర్వర్ కనిపించదు. ఓకే, ఇబ్బంది లేదు. మీరు ఏం చేయొచ్చు, కావాల్సి వస్తే సెలెక్ట్ చేసి స్టార్ట్ సెషన్ అంటానండి. ప్రైవేట్ సర్వర్ ఎందుకు కనిపించట్లేదు అంటే దాన్నే మనం రిజాల్వ్ చేస్తాం కాసేపట్లో. బట్ పాస్వర్డ్ పోయింది కదా, మీరు లాగిన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. బ్యాష్ అన్నాం అనుకోండి, ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సూడో su హైఫన్ అంటే ఇక్కడికి వచ్చాం కదా, మీ యూజర్ ఏంటండి su హైఫన్ ec2 హైఫన్ యూజర్ కదా మంది. ఓకే, నా ఇక్కడ ఏం జరిగిందంటే మీ పాస్వర్డ్ పోయినప్పుడు అంటే మీరు కీ పోయినప్పుడు మీరు ఏం చేయొచ్చు తెలుసా, కొత్త కీ జనరేట్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, ఎక్కడ ఉంటుందంటే ఆ కీ నానో etc.ssh etc అన్నా మీకు, సారీ .ssh అనుకోండి. .ssh లో మనం ఏం చేస్తాం, మీకు ఐడి ఓకే ఆథరైజ్డ్ కీస్ ఉన్నాయి చూసారా, ఇక్కడ కాదండి మనకి కావాల్సిన ఈ ఆథరైజ్డ్ కీస్ ఉంటుంది. సారీ ఈ ఆథరైజ్డ్ కీస్ ఉంటుంది కదా, నేను ఏం చేస్తాను నానో అని చెప్పి ఆథరైజ్డ్ కీస్ ఓపెన్ చేసి ఇక్కడ కొత్త కీ యాడ్ చేయొచ్చు. యాడ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు, కొత్త కీ జనరేట్ చేయొచ్చు. ఎలాగా మీకు గుర్తుందా, పుట్టిజన్ మన దగ్గర ఉంది యాక్చువల్ గా. ఆ పుట్టిజన్ డబుల్ క్లిక్ కొట్టి కింద జనరేట్ అని ఉంటుందండి, అది క్లిక్ చేసి మీ మౌస్ పైన మూవ్ చేయండి చిన్నగా. ఇట్లా మూవ్ చేస్తూ ఉంటే ఇట్లా వస్తుంది అనమాట మీకు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే దీని పేరు న్యూ కీ అని ఇచ్చి, మీకు పాస్వర్డ్ కూడా ఇవ్వచ్చు, బట్ సేవ్ ప్రైవేట్ కీ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడే న్యూ కీ డాట్ పెమ్ వాడచ్చు, పీపీకి ఏదైనా కూడా. సో నేను పీపీకి అనే ఇస్తాను. మీకు ఇలా క్రియేట్ చేసి ఈ పైన చూసారా, దిస్ ఈజ్ బేసికల్లీ ద పబ్లిక్ కీ అనమాట. ఇదంతా కాపీ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడ షిఫ్ట్ ఇన్సర్ట్ అంటాను. మీకు
ఓకే, ఇలాగా ఆథరైజ్డ్ కీస్ లో మీ కొత్త కీని యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు నేను ఏం చేస్తాను, పుట్టి ఓపెన్ చేసి మీకు ఇక్కడికి వచ్చి మనం EC2-user అని చెప్పి దీని ఐపీ ఏంటంటే మీకు కర్ల్ ఐపీ కాన్ఫిగ్ అంటే పబ్లిక్ ఐపీ రావాలి, ఇది మీకు పబ్లిక్ ఐపీ ఇలా ఇచ్చి, అయితే కీ దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తాను, కొత్త కీ ఇస్తాను మీకు. కొత్త కీ మనం ఎక్కడ పెట్టాం, తీసుకొచ్చి వచ్చిందా, లాగిన్ అయిపోయింది, దట్స్ ఇట్, అంతే. సో కాబట్టి ఒకవేళ పాస్వర్డ్ గా అంటే మీరు పీపీకే ఫైల్ కానీ పెమ్ ఫైల్ కానీ పోతే మనం సిస్టమ్స్ మేనేజర్ వాడుకొని కన్సోల్ తీసుకొని దాని లోపల మీకు లాగిన్ చేసి .ssh ఆథరైజ్డ్ కీస్ లోపల కొత్త కీ జనరేట్ చేసి యాడ్ చేసి మీకు తీసుకోవచ్చు. కాబట్టి మీకు దానికోసం మనం ఏదేదో కాంప్లికేట్ చేయాల్సిన పని లేదు, సింపుల్ గా చేయొచ్చు అనమాట మీకు. సరే బానే ఉంది, కానీ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇక్కడ సెషన్స్ మేనేజర్ ఉంది కదా మీకు. సెషన్స్ మేనేజర్కి వచ్చేసరికి మనకి ఏం జరిగిందంటే స్టార్ట్ సెషన్ మేనేజర్ అన్నప్పుడు మీరు చూస్తే మన పబ్లిక్ సర్వర్ కనిపిస్తుంది కానీ ప్రైవేట్ సర్వర్ కనిపించదు. ఎందుకంటే డిఫాల్ట్ గా మీకు పబ్లిక్ సర్వర్సే వస్తుంది. మరి ప్రైవేట్ సర్వర్ కావాలంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఇది క్రియేట్ చేస్తాం అనమాట. నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్, ఇది ఉంది కదా ఈ ప్రైవేట్స్, దీన్ని కొంచెం ముందుకు మూవ్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి మనకి ఇలా 3 ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేస్తామండి. చాలా మంది మీకు ఏమనుకుంటారంటే ఒక ఎండ్ పాయింట్ సరిపోద్దాం, గేట్ ఎండ్ పాయింట్ ఒకటే కదా, ప్రతి ఒక్క దానికి ఒక ఎండ్ పాయింట్ సరిపోద్ది అనుకుంటారు. కాదు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు AWS_SSM సెషన్స్ మేనేజర్ అన్నది మనకి. సో అదేంటంటే మీకు మీకు SSM మెసేజెస్ EC2 మెసేజ్ SSM అనుకుంటాను. ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి మనకి ఎండ్ పాయింట్స్ ఎక్కడ ఉందండి మీకు, ఇక్కడికి వచ్చి మీకు ఎండ్ పాయింట్స్ కి వస్తాను. ఎండ్ పాయింట్స్ కి వచ్చి క్రియేట్ అన్ ఎండ్ పాయింట్ అని చెప్పి మీకు AWS B55 SSM అంటాను. మీకు కిందకి వచ్చి మనం ఏం చేస్తాం, SSM అని ఇచ్చినప్పుడు మీకు ఏముంది, ఫస్ట్ SSM కావాలా, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, B55 కదా మీకు, B55 లో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ సెలెక్ట్ చేసి మీ ఇష్టం, ప్రైవేట్ సబ్నెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ సబ్నెట్ సెలెక్ట్ చేసి మీకు సెక్యూరిటీ గ్రూప్ 2 సెలెక్ట్ చేసి మనం ఏం చేస్తాం, అప్లై చేయొచ్చు అనమాట. మీకు అంటే మీకు అంటే ఏం జరుగుద్ది అంటే ఈ VPC ఎండ్ పాయింట్ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుంది, నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఉంది కదా, ఒకటి క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు, క్రియేట్ అన్ ఎండ్ పాయింట్ అనండి. మీకు తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ దీంతో పాటు SSM మెసేజెస్ అని ఉంటుంది మీకు. ఇది SSM మెసేజెస్ అని ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మీకు ఒక చిన్నదంటే EC2 మెసేజెస్, EC2 గుర్తులేదు. నేను ఏం చేస్తానంటే AWS సెషన్స్ మేనేజర్ ప్రైవేట్ ఎండ్ పాయింట్ అన్నప్పుడు మనకి EC2 మెసేజెస్ అనుకుంటాను, బట్ కిందకు వస్తాను మీకు.
EC2 మెసేజెస్ అండి. EC2 కరెక్ట్. సో ఇక్కడికి వచ్చి మూడోది వచ్చి నేను ఏం చేస్తాను మీకు క్రియేట్ ఎండ్ పాయింట్ అన్నా. ఓకే, అయితే వెన్ కంపేర్డ్ టు దాంతో పోల్చినప్పుడు మీకు గేట్వే ఎండ్ పాయింట్ తో పోల్చినప్పుడు ఇవి కొంచెం టైం పడతాయండి మీకు ఈ లోపల నేను ఏం చేస్తానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ AWS లోపల మాత్రమే మీరు ఎండ్ పాయింట్స్ వాడడం కాదు, బయట కూడా వాడచ్చు అనమాట మీకు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మాంగో అట్లాస్ DB అని ఒకటి ఉంటుంది. ఇది మీరు ప్రాక్టీస్ చేయాలని కాదు, ఇది ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం పైసలు పడతాయి యాక్చువల్గా, బట్ మీకు రియల్ టైంలో ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా, దానికోసం ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే లెట్ మీ లాగిన్. ఇది మాంగో అనేది ఒక డేటాబేస్ అండి. మీకు మాంగో అట్లాస్ అనేది మేము వాడుతున్నాం, ఆఫీస్లో వాడతాం మేము యాక్చువల్గా క్యూబర్నెటిస్ ఇంటిగ్రేషన్ అంతా కూడా. బట్ మీకు ఒక ఐడియా కోసము ఇక్కడికి వచ్చి ఇది ఇక్కడ ఒక డేటాబేస్ క్రియేట్ చేయొచ్చు మనం. మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక డేటాబేస్ క్రియేట్ చేయొచ్చు. మీరు చూస్తే నేను ఏం చేస్తాను, ఇది పాత్ అనమాట. లెట్ మీ గివ్ మీ 1 minute. అంటే మీ పాత బ్యాచ్ వాళ్ళకి కూడా చెప్పాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ప్రాజెక్ట్స్ డిలీట్ చేద్దాం, ఆగండి. as active primary endpoint services. ఏముంది ఇక్కడ మనకి, ఇది డిలీట్ చేయడం మర్చిపోయాను. ఇది పాత్ యాక్చువల్గా మీకు. సరే, ఇదేంటంటే క్లౌడ్ అండి. బై ద వే ఇది క్లౌడ్ లో ఇక్కడ బిల్లింగ్ వచ్చాం అనుకోండి, మీకు ఎంత బిల్లింగ్ పడింది అది లాస్ట్ డిలీట్ చేస్తాను మీకు. చూడండి, సో అంటే ఇది కొంచెం డబ్బులు బిల్లు పడుతుంది అనమాట, మీకు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలా. బట్ ఎనీవే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను ఇక్కడ మీకు. అది అయిపోయినాక ఇది డిలీట్ చేయాలి మీకు. సో సరే, ఎనీవే నేను కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి మీకు AWS B55 అగైన్ మీరు ప్రాక్టీస్ చేయమని కాదు, ఎందుకంటే పైసలతో పని ఇది. బట్ ఒక ఐడియా కోసం మీకు VPC ఎండ్ పాయింట్ టెస్టింగ్ అని చెప్పి నెక్స్ట్ అందాం. నెక్స్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అంటాను మీకు. ఓకే, ప్రాజెక్ట్ అన్నాక క్రియేట్ ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి. బై ద వే MongoDB వీళ్ళు 3 డిఫరెంట్ దాంట్లో డిప్లాయ్ చేస్తారండి మీకు 3 డిఫరెంట్. నేనేం చేస్తాను, AWS అన్నా గూగుల్ అన్నది వాడుకోవచ్చు. తీసుకొచ్చి సేమ్ రీజన్ ఏది మన US East 1 సెలెక్ట్ చేస్తాను మీకు. సో క్లస్టర్ 0 మనం ఏం చేస్తాం, అంటే 0.08 per hour పడుతుంది అనమాట మీకు. మీరు చూస్తే 0.08 పడుతుంది. 10 టెస్టింగ్ కోసం ఇది చాలన్నమాట మీకు. సో కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, స్టోరేజ్ స్కేలింగ్ ఇదంతా కూడా ఒక యాక్సెస్ అడ్వాన్స్ కాన్ఫిగరేషన్ అని చెప్పి, అంటే రియల్ టైంలో మీకు తెలియాలి కదా, దాని దృష్టిలో పెట్టుకొని. సో కాబట్టి ఇక్కడికి వచ్చి దీన్ని తీసుకొచ్చి నేను ఏమంటాను, ఎక్కడ డిప్లాయ్ చేయాలంటాను, US East 1 డిప్లాయ్ చేయాలంటాను. కిందకు వస్తే క్లస్టర్ వచ్చి M10 సెలెక్ట్ చేస్తాను మీకు తర్వాత క్లస్టర్ వచ్చి నేనేం చేస్తాను మీకు AWS B55
లేదంటే AWS B55 క్లస్టర్ అంటాను మీకు. ఓకే, ఇలా ఇచ్చి సో కాబట్టి మన ప్లాన్ ఏంటంటే ఇది డిప్లాయ్ చేద్దాం మనం. ఇది రావడానికి కొంచెం టైం పట్టుద్ది అనమాట. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడే క్రియేట్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ M10గా సెలెక్ట్ చేసుకుంది. ఓకే, సో క్రియేట్ క్లస్టర్ అంటాను నేను మీకు. సో క్రియేట్ అవుతుంది మీకు. చూడండి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఉంది. నేను కాపీ చేసి ఇక్కడ పెడదాం. ఇక్కడ పెడదాం. సో ఫినిష్ అండ్ క్లోజ్ అంటాను మీకు. ఓకే, సో కాబట్టి బ్యాక్ ఎండ్ లో మీకు ఇది డిప్లాయ్ అవుతూ ఉంటుంది. కాకపోతే నేను ఏం చేస్తానంటే మీకు బ్యాక్ వెళ్ళినప్పుడు నాకు అది డిలీట్ చేయమని చెప్పాను మీకు. 54 దీన్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. దీనివల్ల అనవసరంగా బిల్లింగ్ పడింది నాకు, బట్ ఇట్స్ ఓకే. ఓకే, సో ఇది రావడానికి టైం పడుతుంది. లెట్ ఇట్ కమ్. ఈ లోపల మనం ఏం చేస్తామంటే ఇదట్ట ఒక 5-10 minutes పడుతుంది. ఈ లోపల మనం ఇందాక సెషన్స్ మేనేజర్ కు పోయినప్పుడు ఏం రాలేదు కదా, మళ్ళీ స్టార్ట్ సెషన్ అన్నాం. సో ఇక్కడ మీకు ఇంకా ప్రైవేట్ సర్వర్ రాలేదు కదా, నేను ఏం చేస్తాను ఫస్ట్ అన్ని కూడా ఎండ్ పాయింట్స్ అన్ని అప్ అయినాయి అని చెక్ చేసుకుంటే మీకు ఎండ్ పాయింట్స్ అన్ని కూడా అప్ అయినాయి. అంటే ఏం జరిగింది, ఓ పని చేద్దాం, ప్రైవేట్ సర్వర్ ని నేను సెలెక్ట్ చేసి మీకు రీబూట్ అంటాను బేసిక్ గా. లెట్ ఇట్ కమ్. సో అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఎండ్ పాయింట్స్ లో 3 ఎండ్ పాయింట్స్ క్రియేట్ అయినాయి, అన్ని కూడా సేమ్ సబ్నెట్. ఓకే, ప్రైవేట్ సబ్నెట్ అనమాట. అంటే ఏంటది, మీకు నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ కి వెళ్ళారనుకోండి, ప్రతి ఒక్క ఎండ్ పాయింట్ మీకు ఏం చేసిందంటే ఇక్కడ మీకు ప్రతి ఒక్క ఎండ్ పాయింట్ వచ్చి మీకు చూడండి VPC ఎండ్ పాయింట్ అని చెప్పి ప్రతి ఒక్క ఎండ్ పాయింట్ వచ్చి ఇక్కడ మీకు ఏం చేసింది, ఈ విధంగా వచ్చింది అనమాట. ఇలాగా మీకు అంటే ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుంది అనమాట మీకు. సో కాబట్టి రీస్టార్ట్ చేశాం కదా, సో కాబట్టి ఇప్పుడు కాసేపట్లో సెషన్స్ మేనేజర్ ఇక్కడికి వచ్చి నేను రీఫ్రెష్ చేస్తే, ఈ సెషన్స్ మేనేజర్ లో రీఫ్రెష్ చేస్తే మన ప్రైవేట్ సర్వర్ కూడా రావాలి. యాక్చువల్ గా మనకి ప్రైవేట్ సర్వర్ కూడా వచ్చి మనం దానికి కనెక్ట్ అవ్వాలా. అంటే ఇది చూసారా, అంటే ఏమేంటి యాక్చువల్ గా, ఒకటి వచ్చి ఎండ్ పాయింట్ ఏంటి మీకు, ఎండ్ పాయింట్ SSM ఒకటి, ఇది వచ్చి మనం ఎండ్ పాయింట్ SSM మెసేజెస్, అలాగే EC2 మెసేజ్, ఈ 3 అనమాట. మీరు చూసినట్లయితే దీని ద్వారా మీకు వస్తుంది యాక్చువల్ గా మీకు. సో అలాగే మనకి డేటాబేస్ కూడా వచ్చింది అనుకోండి, ఈ డేటాబేస్ కూడా క్రియేట్ అయిపోయినాక మనం ఏం చేస్తాము, మీకు దానికి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం అనమాట మనకి. బట్ లెట్ ఇట్ కమ్. ఫస్ట్ ఇంటర్ఫేస్ SSM మెసేజెస్ SSM కరెక్ట్ గానే ఉంది. వచ్చిందా చూడండి ప్రైవేట్ సర్వర్ వచ్చింది చూడండి. సెలెక్ట్ చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం స్టార్ట్ సెషన్ అన్నాం. మనం ఇంకా కంప్లీట్ గా అప్పు కాలేదు మీకు. స్టార్ట్ సెషన్ అంటే వచ్చిందా, చూడండి మీకు ప్రైవేట్ సర్వర్ వచ్చింది చూడండి మీకు. సో కాబట్టి ఈ విధంగా ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ వాడి మీకు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా క్లస్టర్ అనేది మీరు SSM వాడి ఎండ్ పాయింట్స్ ద్వారా, అంటే ఒక ఎండ్ పాయింట్ నేను ఏం చెప్పాను, ఒకటి వచ్చి గేట్వే ఎండ్ పాయింట్ ద్వారా S3, ఇంకోటి వచ్చి మల్టిపుల్ ఎండ్ పాయింట్స్ కావాల్సి, అంటే ఇది పని చేయాలంటే మల్టిపుల్ ఎండ్ పాయింట్స్ కావాలి. ఇది ఎందుకు చెప్పాను, ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకున్నారంటే మోస్ట్ ప్రాబ్లీ మీరు ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే ఒక్కొక్క సర్వీస్ కి ఒక్కొక్క ఎండ్ పాయింట్ అనుకుంటారు. అలా కాదు, కొన్నిసార్లు మల్టిపుల్ ఎండ్ పాయింట్స్ వాడాల్సి వస్తుంది. ఇదే కాకుండా మీకు ఇప్పుడు మాంగో డిప్లాయ్ చేస్తున్నాను కదా, మాంగో కూడా AWS లో డిప్లాయ్ అవుతుంది. కాబట్టి మనం ఇంటర్నెట్ మీద పోకుండా ఇంటర్నల్ గా మనం దీంతో కనెక్ట్ అవ్వచ్చు అనమాట. మీకు డేటాబేస్ కి పోతే ఇంటర్నల్ గా మనం కనెక్ట్ అవ్వచ్చు యాక్చువల్ గా మీకు. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తాము, ఇదంతా రావడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి నేనేం చేస్తాను, మనం అంటే ఇది అయిపోయినాక ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేసి మీకు కనెక్ట్ చేస్తాము. సో దాని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తానంటే నేను మీకు కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి. మీకు కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వాలి. ప్రాబ్లం ఏంటంటే
ఆ మాంగో దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ లేదుగా, అదో ప్రాబ్లం యాక్చువల్గా. సో ఒక పని చేస్తాను, ఆగండి. ఏమేం కావాలా అంటే అంటే ఆ డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ కావాలా. మీకు ఇంకా నేను ఫోల్డర్ క్రియేట్ చేయలేదు, ఈరోజు క్రియేట్ చేస్తాను. బీపీసీ ఎండ్ పాయింట్స్ లోపల కొంచెం బ్యాక్ వెళ్దాం, ఆగండి. 54లో క్రియేట్ ఉంది యాక్చువల్గా, కానీ 53కి వెళ్దాం. బీపీసీ ఎండ్ పాయింట్స్ లో ఏమైనా ఉందా లేదా, లేదు. లేదా మెయిన్ దాంట్లోనే పెట్టాను, ఒక నిమిషం ఆగండి. సో ఇంకేమన్నా ఉందా, ట్రబుల్ షూటింగ్, పైథాన్, మాంగో. ఓకే, ఇక్కడ ఏమన్నా పెట్టాను బై ఎనీ ఛాన్స్, లేదే. లేదు. సో కాబట్టి ఐ థింక్ నేను ఏం చేయాల్సి వస్తుందంటే, ఐ డూ వన్ థింగ్. అట్లాస్ మాంగో ప్రైవేట్ ఎండ్ పాయింట్ అంటానండి అని చెప్పి. సో ఫస్ట్ మనకి ఏంటంటే దీంట్లో మాంగో షెల్ అనేది ఇన్స్టాల్ చేయాలి. మనకి దీంట్లో మాంగో షెల్ అనేది ఇన్స్టాల్ చేయాలా. అన్ఫార్చునేట్ గా మీరు చూస్తే దీనికి పబ్లిక్ యాక్సెస్ లేదు. నేను ఏం చేస్తాను, యాప్ట్ అప్డేట్ అన్నాం అనుకోండి, మీకు లేదు యాక్చువల్గా. సో అందుకని నేను ఏం చేస్తాను, లెట్ మీ గో టు రూటింగ్ టేబుల్స్కి వెళ్ళి టెంపరీగా పబ్లిక్ యాక్సెస్ ఇస్తాను మీకు. టెంపరీగా ఏంటది, AWS B55 అని చెప్పి ప్రైవేట్ దానికి వచ్చి రూట్స్కి వచ్చి ఎడిట్ రూట్స్ అని చెప్పి ఇక్కడ వచ్చేది ఇంటర్నెట్ గేట్వే ఉంది కదా. ఓకే, గుడ్. సరే, ఇది అప్ అయిందా లేదో చూద్దాం. మీకు ఇది అప్ అయిపోయినాక దీని నుంచి నేను ఏం చేస్తానంటే ఒక ఎస్టాబ్లిష్ చేస్తానండి. మీకు చూస్తే మీకు ఇది ఎస్టాబ్లిష్ చేస్తాను. ఇంకా మీకు క్రియేట్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటా. అంటే ఇది పేరుకు మాత్రం mongodb.com అయినా కూడా బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే ఇది కూడా AWS వాడుతుంది. మీరు చూస్తే క్లస్టర్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ అంటుంది చూడండి. మీకు క్లస్టర్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్. సో కాబట్టి నాకేం కావాలంటే సర్వర్ నుంచి మనం డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలన్నమాట మీకు. సో కాబట్టి మీకు ఈ డేటాబేస్ వచ్చినాక మనకి రీచబిలిటీ ఉంది, అంటే ప్రైవేట్ గా ఓవర్ ది ఇంటర్నెట్ కాకుండా రీచబిలిటీ కావాలి. ఈ లోపల నేను ఏం చేస్తానంటే మనకి మాంగో షెల్ అని ఉంటుంది. మీకు మాంగో అట్లాస్ షెల్ అన్నాం అనుకోండి, మీకు మనం షెల్ ఇన్స్టాల్ చేయాలి. నాకు లైనక్స్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ మీకు ఓకే ఈ డెబియన్ ప్యాకేజ్ ఒకటి ఉంటుంది. నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసి మీకు ఫస్ట్ డౌన్లోడ్ చేయాలి కదా. సో మనం ఏం చేస్తాము,
సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓకే ఇది సెలెక్ట్ చేసి కాపీ లింక్ అని చెప్పి నేను అయితే ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలా వచ్చి, సో నేనేం చేస్తాను ఆ లింక్ కావాలి కదా, లింక్ డౌన్లోడ్ ఇలా ఇచ్చి ఓకే ఇచ్చి, సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మనకి ఇలా ఇన్స్టాల్ చేద్దాం. మనం ఇన్స్టాల్ అయిందా, సో మాంగో ఎస్హెచ్ అని ఉంది, దాని ద్వారా మనం ఏం చేస్తామంటే కనెక్ట్ చేయొచ్చు అనమాట. మీకు ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నాక అంతా ఇన్స్టాల్ అయిన తర్వాత దాని ద్వారా మనం కనెక్ట్ అవ్వచ్చు యాక్చువల్గా మీకు ఓకే. సో కాబట్టి ఇన్స్టాల్ చేసాం మనం. సరే ఇది ఇన్స్టాల్ అయిందా లేదా, మనకి క్లస్టర్ ఈజ్ బీయింగ్ క్రియేట్, ఆ క్లస్టర్ క్రియేట్ అయిపోయింది అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యూజ్ M10 ఫర్ క్రియేటింగ్ ఎండ్ పాయింట్స్ అంటాను మీకు. సరే ఇక్కడికి వచ్చి ఇది మనం క్లస్టర్ క్రియేట్ చేసాం కాబట్టి మీకు ఏమొస్తుంది, ఇక్కడ నేను ప్రింట్ స్క్రీన్ అని తీసుకొని ఇక్కడ ఇస్తాను మీకు. సరే తర్వాత మనం ఏం చేయాలంటే దీంతో కనెక్ట్ అని వస్తుంది అనమాట మీకు. కనెక్ట్ చేయడానికి ఇక్కడ కనెక్ట్ అని ఆప్షన్ ఇచ్చాం అనుకోండి, మీకు కనెక్ట్ అని ఆప్షన్ ఇచ్చినప్పుడు మీకు మీకు ఇట్లా తీసుకోవాలన్నమాట. మీరు చూసినట్లయితే మాంగో షెల్లో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు మనకి 2004 ఉంది. మీరు చూస్తే 2004 కాబట్టి మనం డౌన్లోడ్ చేసి మీరు ఇక్కడికి వచ్చి మీకు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. డెబియన్ ప్యాకేజ్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే సో ఇప్పుడు మనం కనెక్ట్ చేయాలి యాక్చువల్గా. అయితే ఈ కనెక్ట్ చేయక ముందు మనం ఏం చేస్తామంటే నెట్వర్క్ యాక్సెస్కి వచ్చి ఇక్కడ మనం చేయాల్సింది వచ్చి ఏం చేయాల్సి వస్తుందంటే ఒక ప్రైవేట్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేయాలి. చూడండి ప్రైవేట్ ఎండ్ పాయింట్ ఉందా, మనకు కావాలంటే విపిసి పీరింగ్ కూడా వాడుకోవచ్చండి మీకు, పీర్ ఆఫ్ విపిసి, బట్ ప్రైవేట్ ఎండ్ పాయింట్ ఈస్ మోర్ అనమాట. సో కాబట్టి యాడ్ ప్రైవేట్ ఎండ్ పాయింట్ అని చెప్పి, సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మళ్ళీ మీకు go to network axis and అంతే కదా, go to network axis and select private endpoint and click on add private endpoint axis. ఓకే ఏదంటే మనకి యాక్సెస్ అని చెప్పి మీకు ప్రైవేట్ ఎండ్ పాయింట్ యాడ్ ప్రైవేట్ ఎండ్ పాయింట్. సో ఇక్కడికి వచ్చి మన ప్లాన్ ఏంది, ఇక్కడ స్క్రీన్ తీసుకొని సరే ఓకే ఫైన్. సో యాడ్ ప్రైవేట్ ఎండ్ పాయింట్ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు ఏది మనకు కావాల్సిన AWS, అది మీకు కూడా తెలుసు. సో కాబట్టి మనకి సో ఎనీవే
మనం ఏం చేస్తాం, AWS అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అంటాం. సో ఇక్కడ రీజన్ వచ్చి ఆబ్వియస్ గా నార్త్ వర్జీనియా సెలెక్ట్ చేయాలి మీకు. సో ఓకే, సో కింద వాళ్ళు క్లియర్ కట్ గా బిల్లు పడుతుంది మీకు ఎక్స్ట్రా, అదే నాకు పడిన బిల్లు నేను మర్చిపోవడం వల్ల. చూడండి అనవసరంగా ఇప్పుడు ఒక 2000 అనవసరంగా బిల్లు కట్టాలి. యాక్చువల్గా తప్పదు, ఏం చేద్దాం, నేను జాగ్రత్తగా ఉండండి. సో 32 ఈ ఎండ్ పాయింట్ కి అనమాట. నెక్స్ట్ రండి, ఇక్కడికి వచ్చినప్పుడు మన ఏమవుతుంది, మన విపిసి ఐడి, ఆ తర్వాత మన యూ కెన్ ఫైండ్, సో కాబట్టి యూ కెన్ ఫైండ్ దిస్ ఇన్ యువర్ విపిసి లిస్ట్. సో విపిసి ఐడి అడుగుతున్నారు, వైల్ అట్లాస్ ఇస్ క్రియేటెడ్ వీ నీడ్ టు గ్యాదర్ యువర్ విపిసి ఐడి అండ్ సబ్నెట్ హెల్ప్స్ అన్నమాట ఇక్కడ. సో కాబట్టి మనం ఏం చేయాలా, ఇక్కడికి వచ్చి కావాలని యువర్ విపిసి ఐడి అండ్ యువర్ subnet ID of private server. ఓకే, ఇది తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అనమాట, నాకు కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇది తీసుకొచ్చి ఇలా ఇద్దాం. ఓకే, సో కాబట్టి మనం ఇక్కడికి వచ్చాను అనుకోండి, మనకి మన మెషిన్ ఏంటి, యాక్చువల్గా ప్రైవేట్ సర్వర్ కదా. ప్రైవేట్ సర్వర్ యొక్క ఇక్కడ చూస్తే మీకు విపిసి ఐడి ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను, మీకు విపిసి ఐడి ఇక్కడ, ఆ తర్వాత వచ్చి సబ్నెట్ ఐడి ఇక్కడ. ఓకే, సో ఇది కూడా నేను ఏం చేస్తాను, ప్రింట్ స్క్రీన్ తీసుకొని ఇక్కడ ఇద్దాం. మీకు ఏంటంటే కమాండ్ ఒకటి క్రియేట్ అవుతుంది, మీరు చూసినట్లయితే ఇక్కడ దీన్ని మన దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలి, అందుకని మనకి చూసారా ఇదన్నమాట. సో ఇలా ఇద్దాం, సేమ్ రీజన్ లో ఉండాలి అందుకని. సరే, ఈజ్ ఇట్ డన్. ఇది క్రియేట్ అయిపోయినాక ఇది ఉంది చూడండి, ఇక్కడ మనకి ఇది కాపీ చేసి మీకు నెక్స్ట్ ఇది కాపీ చేసి మన దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలి. క్రియేట్ అయిపోయింది అనమాట, ఇది కాపీ చేసి వన్స్ copy the script, okay, which is shown above, and execute క్లౌడ్ షెల్ అనమాట. మీకు క్లౌడ్ షెల్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది మనకి. ఓకే, క్రియేట్ అయిపోయిందండి, మీరు చూసారు అనుకోండి. సో కాపీ అని చెప్పి, ఓకే, సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇది తీసుకొచ్చి మనం ఎగ్జిక్యూట్ చేయాలా. సో నేను ఏం చేస్తాను, మనం వీళ్ళు చెప్పినట్టు రన్ దిస్ కమాండ్ AWSL అండ్ క్రియేట్ యువర్, ఓకే ఫైన్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ షెల్ ఓపెన్ చేస్తాను. మీకు షెల్ ఓపెన్ చేసి దాన్ని కాపీ చేసి ఓకే, షిఫ్ట్ ఇన్సర్ట్ అంటే పేస్ట్ అవ్వాలా, ఇలా ఇవ్వండి. ఓకే, క్రియేట్ అయిపోయి ఉంటుంది మీకు. ఓకే, డన్. సో కాబట్టి మీరు చూస్తే ఒక ప్రింట్ స్క్రీన్ తీసి ఇక్కడ ఇద్దాం.
ఆ తర్వాత ఏం చేద్దాం, నెక్స్ట్ అందాం. చేసినాక నెక్స్ట్ వెళ్దాం. తర్వాత ఇక్కడ ఫెచ్, ఇక్కడ ఎండ్ పాయింట్ ఒకటి క్రియేట్ అయి ఉంటుంది మీకు. ఇక్కడ మనం నాకు ఎండ్ పాయింట్ చేస్తున్నాం కదా, ఇక్కడికి వచ్చి ఇదన్నమాట మీకు. ఓకే, సో you go check your VPC endpoints and it will show a new VPC endpoint. Copy it, copy the endpoint name starting with VPCE ఇదన్నమాట. సో ఇన్ అవర్ కేస్ మీరు చూస్తే ఏంటది, ఇక్కడికి వస్తే ఇది మీకు. సో ఇదన్నమాట మనకి. ఇక్కడ ఇద్దాం మీకు. ఓకే, సో కాబట్టి అది కాపీ చేసి మనం ఇక్కడ ఇస్తాం అనమాట మీకు. సో తర్వాత ఇక్కడ మనం వచ్చి క్రియేట్ అంటాం. మనం క్రియేట్ అన్నప్పుడు ఇక్కడ ఫైనలైజింగ్ ఎండ్ పాయింట్ అంటుంది చూసారా మీకు. సో ఈ ఎండ్ పాయింట్ అయిపోయినాక మీకు లైవ్కి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దాని నుంచి కనెక్ట్ అవ్వాలి. యాక్చువల్గా మీకు మన సర్వర్ ఉంది కదా, సర్వర్ నుంచి బేసిక్గా కనెక్ట్ అవ్వాలన్నమాట. మీకు కనెక్ట్ అయ్యి చెక్ చేయాలి యాక్చువల్గా మీకు. సో ఇక్కడ పెండింగ్ వచ్చింది, కాసేపట్లో లైవ్ వస్తుంది మీకు. నా ఈ సర్వర్ నుంచి ఏది మన ప్రైవేట్ సర్వర్ ఉంది కదా మనకి, నేను ఏం చేస్తానంటే దీన్ని రౌటింగ్ తీసేస్తానండి. ఎందుకు అంటే మనం ఇప్పుడు ప్రైవేట్ సర్వర్ని చెక్ చేయాలి కదా. సో రూట్ టేబుల్స్కి వస్తాను. రూట్ టేబుల్స్కి వచ్చి AWS V55 అన్నప్పుడు ప్రైవేట్ దగ్గరకు వచ్చి నేను రూట్స్కి వచ్చి ఇక్కడ ఎడిట్ రూట్స్ అని చెప్పి తీసేస్తాయి, రిమూవ్ చేసి సేవ్ చేద్దాం మీకు. సో కాబట్టి ఇది డిస్కనెక్ట్ కూడా అయిపోతుంది నాకు. నేను దేని నుంచి కనెక్ట్ అవ్వాలనుకుంటానంటే మీకు, సో రీస్టార్ట్ సెషన్ అన్నా. ఓకే గుడ్. సో టెల్నెట్ చెక్ చేయాలి మనం. టెల్నెట్ తో ఫస్ట్ కమ్యూనికేషన్ చెక్ చేయాలండి మీకు. ఓకే, గుర్తుపెట్టుకుని ఎటువంటి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది లేదు యాక్చువల్గా మనకి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. ఇప్పుడు మనం దీనికి కనెక్ట్ అవ్వాలన్నమాట. మీకు కనెక్ట్ అవ్వాలా అంటే ఎండ్ పాయింట్ స్టేటస్ దగ్గర మనకి ఏం కావాలంటే అవైలబుల్ వచ్చేయాలి మీకు. వచ్చిందా? సో కాబట్టి నేను ఏం చేస్తాను, మనకి ప్రింట్ స్క్రీన్ ఓకే రైట్. సరే, నెక్స్ట్ ఏం చేస్తే ఇప్పుడు దీనికి కనెక్ట్ అవ్వాలి అంటే ఒక ఎండ్ పాయింట్ రెడీ అయింది మనకి. సో కాబట్టి మనం ఏం చేస్తాం, మనం డేటాబేస్కి వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీకు డేటాబేస్కి వచ్చి, అయితే అప్పుడే కనెక్ట్ కావడం కుదరదు. బట్ ఎనీవే ఫస్ట్ కనెక్ట్ అని చెప్పి నేను ఏం చేస్తున్నా, ప్రైవేట్ ఎండ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది అనమాట మీకు. మీరు చూసినట్లయితే మనకి నన్ ఆఫ్ యువర్ ఎండ్ పాయింట్స్ ఆర్ రెడీ టు యూస్, ఇంకా ఇక్కడ ఇది రావాలన్నమాట మీకు.
సో ఇది రావాలి. సో ఇది వచ్చినప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసి నెక్స్ట్ రావాలా. సో చూద్దాం, ఆగండి, రిఫ్రెష్ చేస్తాను మీకు. ఇట్లా అనమాట మీకు. ఇది కూడా ప్రింట్ స్క్రీన్ అని చెప్పి సో మీరు చూసి ఎండ్ పాయింట్ అంతా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి చూస్ కనెక్షన్ మెథడ్ లో నేను ఏం చేస్తాను, షెల్కి వచ్చాను అనుకోండి. ఇక్కడ మనం కనెక్ట్ అవ్వాల్సింది ఇలా తీసుకోవచ్చు అనమాట మనకి. అయితే నాకు తెలిసి లాస్ట్ బ్యాచ్ లో చేసేటప్పుడు ఒక ఎర్రర్ వచ్చి కనెక్ట్ కాలేదన్నమాట, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్ యాక్చువల్గా. బట్ చూద్దాం. సో నేను ఏం చేస్తాను, ఇలా ఇద్దాం. సరే, ఇప్పుడు టెస్ట్ చేద్దాం నిజంగా పనిచేస్తుందో లేదో. ఇక్కడ కాపీ చేసి మీకు మనం మాంగో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు పాస్వర్డ్ అడుగుతుంది యాక్చువల్గా. అవునా? పాస్వర్డ్ ఇందాక తీసి పక్కన పెట్టాం, ఇది పాస్వర్డ్. మీకు కనెక్టింగ్ టు వస్తుంది. ఒకవేళ సెక్యూరిటీ ఇష్యూ వస్తే మీకు ఏం చేస్తుంది, ట్రై చేసి 30,000 సెకండ్స్ తర్వాత ఫెయిల్ అయిపోయని చెప్తుంది. బట్ చూద్దాం ఏంటి పరిస్థితి అని చెప్పి, ఏం జరుగుతుందని చూద్దాం. మీకు ఇంటర్నల్ గా కనెక్ట్ అవుతుందండి. మీకు ఇంటర్నల్ గా కనెక్ట్ అవుతుంది. ఇంతసేపు కాకూడదు. ఇంతసేపు వచ్చిందంటే మీకు ఏంటంటే బేసిక్ గా ఫెయిల్ అవుతుంది. మీకు ఒక 30 సెకండ్స్ ట్రై చేస్తుంది అనుకుంటాను. 30 సెకండ్స్ ట్రై చేసి మీకు ఏం చెప్తుందంటే ఇది ఫెయిల్ అయింది అన్నట్టు చెప్తుంది మీకు యాక్చువల్గా మీకు. ఓకే, ఇది సరే ఎక్స్పెక్టెడ్ బిహేవియరే. సో మనం ఏం చేద్దాం, ఇలా వచ్చి ఇట్లా వస్తుంది. సో అందుకని మనం ఏం చేస్తాం, ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఓకే ఫేర్ ఎనఫ్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, నెట్వర్క్ యాక్సెస్కి వద్దామండి. నెట్వర్క్ యాక్సెస్ అని చెప్పి ఇక్కడికి వచ్చి యాడ్ ఐపీ అడ్రస్ అని చెప్పి మన విపిసిని లేదంటే స్పెసిఫిక్ ఐపీని కూడా 1055.10.17 కదా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 1055 అంటే మొత్తం ఓపెన్ చేయొచ్చు మీకు, 15 అని చెప్పి ప్రైవేట్ సర్వర్ అంటాను మీకు. ఇలా ఇచ్చి నేను దీన్ని కూడా ఒక ప్రింట్ స్క్రీన్ తీసుకొని ఇక్కడ పెట్టుకుందాం మనకి. ఓకే, సో మళ్ళీ ట్రై చేస్తాను మీకు. ఒక పని చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను అంటే లాస్ట్ టైం ఏం జరిగిందంటే మన ఎండ్ పాయింట్స్ ఏది, లెట్స్ గో టు ఎండ్ పాయింట్స్. ఎండ్ పాయింట్స్ లో ఏదైతే మీరు ఎండ్ పాయింట్ యూజ్ చేశారో అదేం చేస్తుందంటే సెక్యూరిటీ గ్రూప్స్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ వాడుతుంది. ఓకే అది ప్రాబ్లం కాజ్ చేసింది, బట్ ఇట్స్ ఓకే. సో మీకు మనం ఏం చేస్తాం ఇక్కడ, మీకు దీన్ని ఓపెన్ చేశాను అనుకోండి. ఈ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ లో మీరు పోయినప్పుడు అవుట్ బౌండ్ రూల్స్ ఏమున్నాయి మీకు, అవుట్ బౌండ్ రూల్స్ ఓకే సెక్యూరిటీ గ్రూప్, ఇన్ బౌండ్ రూల్స్ ఏమున్నాయి, ఇది ప్రాబ్లం. ఓకే, సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఎడిట్ రూల్స్ అని చెప్పి మీకు ఎనీవేర్ IPv4 లేకపోతే
ఇలా ఇద్దాం. ఓకే, సరే మళ్ళీ ట్రై చేద్దాం. అయిందా చూడండి. సో కాబట్టి ఇలాగా so all traffic on security group of VPC endpoint of the MongoDB అని ఇచ్చి ఇలా ఇద్దాం మనం. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మనం ట్రై చేసినప్పుడు మీరు చూస్తే మీకు ఇది తీసుకొని నేను ఏం చేస్తాను మీకు, సో ఇక్కడికి వచ్చి కనెక్ట్ అవ్వాలి చూడండి మీకు. ఓకే, ఇలా కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇంకా నేను కావాలనుకుంటే దాంట్లో శాంపుల్ డేటా కూడా లోడ్ చేస్తాను. శాంపుల్ డేటా లోడ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే దీంట్లో ఒక ఫైల్ పెడతాను. యాక్చువల్గా మీకు బ్యాక్ వచ్చి డేటాబేసెస్ డీల్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ థింక్ డైనమోడిబి మాంగోలో ఇంకా డాక్యుమెంట్ డిబి అని ఒకటి ఉంటుంది. ఇక్కడ శాంపుల్ డేటా ఒకటి ఉంటుంది యాక్చువల్గా మీకు. ఓకే, సో ఇక్కడ చూసి మనం ఏం చేయొచ్చు, నేను లాగిన్ చేశాను కదా, ప్రైమరీ ఉంచుకోండి. నేను ఏం చేస్తానంటే ఆర్ఎస్ స్టేటస్ అన్నాం అనుకోండి, 2 సెకండరీలు ఉంటాయి యాక్చువల్గా మీకు. ఇది ఏం చేస్తాను అన్ఆథరైజ్డ్, ఓకే నాకు యాక్సెస్ లేదా, ఫైన్. సరే ఇక్కడికి వచ్చి నాకు డేటా పెట్టాలా. సో డేటా పెట్టడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీరు చూస్తే కిందకు వచ్చి ఇలా అనమాట ఇది తీసుకుంటాను. అంటే నిజంగా డేటా అవుతుందా తెలియాలి కదా. ఇక్కడ ఇచ్చాం డేటా ఎంట్రీ అయింది చూడండి మీకు. సో ఇలాగా నేను మల్టిపుల్ ఎంటర్ చేయొచ్చు డేటాని మీకు. ఇలాగా అంటే దాని లోపల డేటా పెడుతున్నాను, డేటాబేస్ లోపల డేటా పెడతాను. ఏ డేటా అయితే మీరు పెట్టారో ఇక్కడ నుంచి వెరిఫై చేయొచ్చు మీరు నిజంగా డేటా ఎంట్రీ అయిందా లేదా అని చెప్పి. డేటాబేస్కి వచ్చాను అనుకోండి, డేటాబేస్కి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, బ్రౌజ్ కలెక్షన్స్ ఉంది కదా, ఈ బ్రౌజ్ కలెక్షన్స్ అని చెప్పి మీకు ఫస్ట్ నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తాను. తర్వాత బ్రౌజ్ కలెక్షన్స్కి వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే చూసారు వచ్చింది చూడండి, డేటా అంతా కూడా ఉంచుకోండి. హలో దాంట్లో మీకు అన్ని డేటా కూడా ఉంచుకోండి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి అంటే రాస్తుంది టోటల్ 24 డాక్యుమెంట్స్ అంతా కూడా ఉన్నాయని చెప్పి. అగైన్ దిస్ నాట్ అ MongoDB క్లాస్ అండి, బట్ ఐ జస్ట్ ట్రైంగ్ టు షో యూ. సింపుల్ గా చెప్పాలన్నా కూడా నేను ఏం చేస్తాను మీకు చూడండి, స్టోరేజ్ ఎంత వాడుకున్నాము, ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, తర్వాత మనం ఏదైతే ఇచ్చామో. ఒకవేళ అది కాకుండా ఇంకోటి ఏమైనా ట్రై చేసాము అనుకోండి మనం, అది కాకుండా వాట్ ఐ మెంట్ ఈస్ హలో కాకుండా, లెట్స్ పుట్ ఏ సింపుల్ వే, హలో అని కాకుండా నేను ఏం చేస్తాను అంటే ఇది ఒక కలెక్షన్ అనమాట మీకు, మెగాస్టార్ అంటాను మీకు. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. ముగ్గురు తీసుకొని నేను ఏం చేస్తాను 3 కాపీ చేసి ఫర్ ఎగ్జాంపుల్ లోపలికి వచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు, అయిపోయినాయా. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం చెక్ చేసినప్పుడు మనం రీఫ్రెష్ చేశాను అనుకోండి మీకు, వచ్చింది, ఇక్కడ వచ్చింది చూడండి మీకు. ఇక్కడికి వచ్చి ప్రింట్ స్క్రీన్ తీసుకొని నేను ఏం చేస్తాను చూసారు అనుకోండి, మొత్తం స్టోరీ అంతా కూడా ఇట్లా ఉంటుంది అనమాట మీకు. సో ఇక్కడ కానీ
సో ఇవన్నీ కూడా మీరు చూసారు అనుకోండి, ఇట్లా తర్వాత మనం ఇవన్నీ కూడా అన్నమాట మీకు. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు కానీ వెళ్ళి సిలబస్ లో చెక్ చేస్తే యాక్చువల్గా ఇది ఎక్కడ మీకు కనిపించదు. మీకు దిస్ నాట్ పార్ట్ ఆఫ్ సిలబస్ అండి. కానీ ఎందుకు ఎఫర్ట్ తీసుకొని చెప్తుంది అని చెప్పి బేసిక్ గా రియల్ టైమ్ లో మీకు తెలియాలి ఎట్లా ఉంటుంది. దిస్ ఈస్ అంటే వాట్ ఛాలెంజెస్, సెక్యూరిటీ ఇష్యూస్ కానీ ఎలా వస్తాయి, మనం ఎలా ఆలోచన చేయాలా, దాని దృష్టిలో పెట్టుకొని ఇదంతా చెప్తున్నాను మీకు. సో అంటే ఓవరాల్ గా మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి దాన్ని ఏమంటారు, మీరు చూసినట్లయితే ఎండ్ పాయింట్స్ కి వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎండ్ పాయింట్స్ అనేది ఇలాగ ఇంటర్నల్ గానే కాదు బయట కూడా, అంటే కాకపోతే గుర్తుపెట్టండి మాంగో డిబి కూడా AWS లోనే ఉంది. బట్ ఇంటర్నెట్ మీద పోకుండా మనం ఏం చేసాం, ఇక్కడ ట్రాఫిక్, ఇక్కడ నెట్వర్క్ యాక్సెస్ చూసారు అనుకోండి, నేను సింపుల్ గా ఓన్లీ ఒక్క దానికి మాత్రమే, ఆ ఒక్క సర్వర్కే వదిలాను చూడండి మీకు. అంటే ప్రైవేట్ గా మాత్రమే కనెక్ట్ అవుతుంది మీకు. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మనకు వచ్చి మాంగో అనేది యూజ్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మీ టెస్టింగ్ అయిపోయినాక ఇది టెర్మినేట్ చేయండి ఇక్కడ మీకు కంపల్సరీగా. ఇందాక నేను ఇది మర్చిపోయాను కాబట్టి నాకు $20 బిల్లు పడింది. ఓకే, అంతా డిలీట్ చేశాను. ఫస్ట్ డిలీట్ చేయాల్సింది ఇది. సో ఇది డిలీట్ అయిపోతుంది. సో తర్వాత డేటాబేస్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి టెర్మినేట్ అని చెప్పి నేనేం చేస్తాను, అదర్ అని చెప్పేసి టెస్టింగ్ అని చెప్పి నేనేం చేస్తాను, ఎస్ ఇలా టెర్మినేట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఎండ్ పాయింట్స్ ఫ్రీ కాదండి, దాని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేస్తాను మీకు, డిలీట్ చేద్దాం మీకు. అన్ని కూడా డిలీట్ చేయడం మీకు, డిలీట్, ఇది కూడా రిజెక్ట్ అయిపోయింది, ఇది కూడా డిలీట్ చేయొచ్చు మనం. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డిలీట్ అని చెప్పి డిలీట్ ఇచ్చేద్దాం మీకు. సో మీరు కూడా ఏం చేయాలంటే టెక్నాలజీస్ టెస్ట్ చేయాలండి మీకు టెక్నాలజీస్ టెస్ట్ చేసి అప్పుడే మీకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో టెర్మినేట్ అని చెప్పి దీన్ని టెర్మినేట్ చేస్తాం. ఓకే గుడ్. సో అయితే ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, సర్వర్స్ షట్ డౌన్ అయిపోయాలి. ఆ తర్వాత వచ్చి మనకి ఎండ్ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మొత్తం కూడా రైట్స్ వస్తే డిలీటింగ్ రావాలి. అండ్ డేటాబేస్ కూడా ఇక్కడ యువర్ క్లస్టర్ ఈ షట్టింగ్ డౌన్, బట్ ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ ఇదనమాట. మీకు ఎండ్ పాయింట్స్ డిలీట్ అయిందా లేదా, డిలీట్ అయిపోయింది. ఓకే గుడ్, డిలీట్ అయిపోయింది మీకు. సో రైట్, సో ఇదండి మీరు చూసినట్లయితే విపిసి ఎండ్ పాయింట్స్ గురించి మనకి డిస్కషన్ యాక్చువల్గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు కిందకు వచ్చి మేక్ షూర్ యూ డిలీట్ all endpoints in AWS and cluster in Mongo. ఓకే, అంటే లాస్ట్ టైం చూపించాను కానీ డాక్యుమెంట్ చేయలేదు. సరే ఏంటంటే మీకు డాక్యుమెంట్ కూడా చేసాం, మీకు మీ టెస్టింగ్ కోసం ఉపయోగపడుతుంది యాక్చువల్గా. రైటా, ఓకే గుడ్ అండి. క్వశ్చన్స్? హర్ష గారు, మాకు యాక్చువల్లీ మా ఎన్విరాన్మెంట్ లో రూబ్రిక్ అనే బ్యాకప్ టూల్, ఓకేనా. సో యాక్చువల్లీ సమ్ డేటా వచ్చేది మా ఆన్-ప్రిమిసెస్ లో ఉంటుంది, సమ్ డేటా క్లౌడ్ లో మూవ్ చేస్తున్నాం అనమాట. సో ఆ రెండింటి కనెక్టెడ్ ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకోవాలి, సేమ్ ఎలా అయితే ఇలా చేసాం మనం మ్యాంగో డిబికి, అంతేనా ప్రాసెస్? దిస్ ఇస్ నాట్ ఆన్ ప్రెమిసెస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాగ్రత్తగా వినాలి. దిస్ ఈజ్ ఆన్ AWS ఉంది, మాంగో డిబి కూడా AWS ఉంది. విపిసి ఎండ్ పాయింట్స్ అనేది AWS లోపలే పనిచేస్తాయి. సో కాబట్టి మాంగో డిబి కూడా AWS లోనే ఉంది కాబట్టి నేను ప్రైవేట్ ఎండ్ పాయింట్ చేయగలిగాను. మీ ఆన్ ప్రెమిసెస్ లో ఉంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది, అప్పుడు మీరు VPN వాడుకోవాలి. సో కాబట్టి మోస్ట్లీ మనం ఫ్రైడే VPN మాట్లాడతాం, అప్పుడు మీకు తెలుస్తుంది మీ సినారియో VPN. ఎనీథింగ్ ఎల్స్ గైస్? డేటాబేస్ పోయింది.
సో మనం బిల్డింగ్ వచ్చాం అనుకోండి ఇక్కడ. సో యాక్చువల్గా మీరు చూస్తే ఇది దిస్ టైం లాస్ట్ మంత్ ఇది $28 నేను కట్టాల్సింది బేసిక్గా నేను మర్చిపోయాను కాబట్టి కట్టాల్సి వచ్చింది అనమాట. అన్నెసరీ బిల్డింగ్ అనమాట మీకు. ఓకే, ఎనీవే తప్పదు, ఏం చేద్దాం. ఓకే, సో చలో దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు కలుద్దాము. రేపు వచ్చి మనకి దీన్ని ఏమంటారు మీకు ఏదైనా ఒక చిన్న టాపిక్ తీసుకుంటాను. ఎందుకు అంటే మీకు ఓకే సెక్యూరిటీలో మనం ఏం చేద్దాం అంటే సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ NACLs మాట్లాడదాం. అంటే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ NACLs గురించి రేపు మాట్లాడదాం. అది ప్లాన్. అయితే గుడ్ థింగ్ ఏంటంటే ప్రాజెక్ట్స్ కూడా డిలీట్ చేసేయండి. ఇక్కడ ఏమి ఉండకూడదు, మొత్తం క్లీన్అప్ చేసేసేయాలి. ఒకవేళ ఇది క్లియర్ చెప్తుంది అనమాట, ఏదన్నా ఉంటే ఆల్రెడీ పలాంది ఉందని మీకు చెప్తుంది, మీరు చూడొచ్చు. డిలీట్ చేయకుండా ఆపింది అనుకోండి, డిలీట్ అయిపోతే ఇబ్బంది లేదు, ఓకే ఏం లేదని చెప్పి. నేను అది ట్రై చేస్తుంటే బాగుండేది, బట్ ఎనీవే కొన్ని బలవంతంగా నేర్చుకోవాలి, తప్పదు. చలో, సీ యూ టుమారో 8:45 guys. Bye.